సో ప్రెజెంట్ అయితే మన కార్ వార్మప్ అవుతూ ఉంది. నైట్ ఆల్మోస్ట్ 5 degrees ఉందన్నమాట టెంపరేచరు. సో ఎక్కడ పట్టుకున్న కార్ని జిల్ అంటుంది, ఏ ఐరన్ పార్ట్ పట్టుకున్న జిల్ అంటుంది. సో ఈ మూమెంట్లో మనం వార్మప్ చేయడం అయితే కంపల్సరీ అనమాట. అట్లీస్ట్ స్టార్ట్ అయ్యే ముందర ఒక 10 to 15 minutes అన్న కార్ని ఖచ్చితంగా వార్మప్ చేయాలి. ఏం కాదు వార్మప్ చేయబోయినా, కాకపోతే వార్మప్ చేస్తూ మూమెంట్ అంటే రైడ్ స్టార్ట్ చేస్తే కొంచెం స్మూత్ అయ్యిద్ది ఇంజన్, లేదంటే ఇంజన్ త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాఠ్మండు. సో రైట్ నౌ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి మన హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. హోటల్ పశుపతి ప్లాజా ఈ హోటల్ నేమ్ వచ్చేసి. సో ఈరోజు మనం వెళ్తున్నాం కురి అనొచ్చు, లేదా కురి నుంచి కాలిన్ చౌక్ ఉంటుంది ట్రెక్కింగ్, అదన్నా అనొచ్చు. కాలిన్ చౌక్ వెళ్తున్నాము. కాలిన్ చౌక్ని కురిని వచ్చేసి ద స్విట్జర్లాండ్ ఆఫ్ నేపాల్ అని అంటారు. నిజంగా ఆ లెవెల్లో ఉంటాయన్నమాట వ్యూస్. సో మీ అందరూ తెలుసు, నేపాల్ వచ్చిన కాడ నుంచి మనం ఇప్పటి వరకు మంచునైతే చూపిలేదు. సో ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ లో ఫుల్ స్నో ఉంటుంది, దుమ్ము లేపేసే వచ్చు అనమాట. చూద్దాం, మా లెవెల్ బెస్ట్ మేము అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఇక్కడ నుంచి కురి విలేజ్ వచ్చేసి 140 kilometers ఉంది. గూగుల్ తల్లి 5.5 hours చూపిస్తుంది. సో మేము వెళ్ళేసరికి అప్రాక్స్గా 2 or 3 అవ్వచ్చు. బ్రేక్స్తో ఎంత కలుపుకున్నా కూడా 4 అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి కురి విలేజ్కి ఒక 15 kilometers ముందల వరకు కార్ వెళ్ళిపోద్దంట ఈజీగా. ఆ లాస్ట్ 15 kilometers ఉంది చూడండి, అది ఫుల్ ఐస్తో కప్పబడిపోయి ఉంటుందంట రోడ్ అంతా. అక్కడ కార్ వెళ్ళడం కష్టము. ఇదే కాదు, ఏ కార్ అన్న వెళ్ళడం కష్టం. చైన్లు కట్టుకొని వెళ్తారంట అక్కడ. సో మేమైతే చూస్తున్నాము, అక్కడ మాకు చైన్లు ఏమైనా దొరికితే కట్టుకొని వెళ్తాము, లేదంటే ఆ 15 kilometers ఏదన్నా వెహికల్ పట్టుకోనో లేదా ట్రెక్కింగ్ చేసుకుంటానో వెళ్తాము. ట్రెక్కింగ్ అయితే కుదరదు 15 kilometers మేము అనుకోవడం. ఎట్లా అవుట్ చేయాలి, మాక్సిమం ఆ కార్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. ప్రాబ్లం ఏంటంటే బురద రోడ్డు, గతుకుల రోడ్డే ఏదన్నా అయితే కారు ఇరుక్కుంటుంది. కానీ ఐస్ అట్ట కాదు, జారిందంటే డేరు కొండ కిందకి వెళ్ళిపోతాము. సో కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మా లెవెల్ బెస్ట్ అయితే మేము ట్రై చేస్తాం. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎన్నో తీసుకొస్తాను. ఇక డైరెక్ట్గా కార్లో వెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటాం. డైరెక్ట్ కార్ వ్యూకి అయితే వచ్చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, నేను రెగ్యులర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్, యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్స్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బాస్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో చాలా రకాల అసెట్స్ అయితే ఉంటాయి. UR by UST, ALT కాయిన్ అండ్ చాలా రకాల అసెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకొని మీరు అందులో ట్రేడింగ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఇందులో అమౌంట్ డిపాజిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. డిపాజిట్ మీద క్లిక్ చేసేస్తే మనకి చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫోన్పే, పేటిఎం, నెట్ బ్యాంకింగ్, మాస్టర్ కార్డ్స్ ఏది కావాలంటే యూజ్ చేసుకొని మనం ఇందులో అమౌంట్ అయితే డిపాజిట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను నా రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. నా రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకొని 3500 rupees ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎందుకు గ్రాఫ్ వచ్చేసి అప్ అయితే అనిపిస్తుంది. సో అప్ మీద 3500 rupees ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే రైట్, చూసారు కదా, మనం 3500 rupees ఇన్వెస్ట్ చేస్తే మనకి 6370 rupees వచ్చాయి. ఇప్పుడు ఈ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో అది guys చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇది ట్రేడింగ్ సంబంధించి కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఇన్వాల్వ్ అయ్యింది. కొంచెం చూసి అయితే ట్రేడింగ్ చేయండి. డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కాఠ్మండుకో దన్నవరా బాబు, వెళ్తా ఉంటే వస్తానే ఉంది. ఆల్మోస్ట్ 1.5 hours అయింది స్టార్ట్ అయ్యి. వెళ్తా ఉన్నాం, ఇంకా సిటీ దాటుతానే ఉన్నాం. చాలా అంటే చాలా పెద్దది అసలు. అంటే కాఠ్మండు దాటేసాము, కానీ దీనికి ఆనుకొని చాలా చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో ఒక్కొక్కటి వస్తానే ఉన్నాయి. ట్రాఫిక్ కూడా ఇదే విధంగా ఉంది. సో రోడ్స్ అయితే బాగున్నాయి, మాకు అంతవరకు సంతోషము. ఇదే విధంగా అట్లీస్ట్ ఈ రోజు టోటల్ 140 kilometers కదా, అట్లీస్ట్ ఒక 100 kilometers ఇదే విధంగా ఉన్నా చాలు, మేము చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీకు ఇంకో విషయం హైలైట్ చెప్పనా, ఈ రోజు మనం 70-80 kilometers ఇట్లాంటి రోడ్లు వెళ్తాము. ఆ తర్వాత వేరే దగ్గరికి డైవర్షన్ తీసుకుంటాము. సో డైవర్షన్ తీసుకోకుండా ఇన్ కేసు స్ట్రైట్ ఇదే రోడ్లు వెళ్ళిపోతే చైనా బార్డర్ వస్తుంది. అంటే చైనా బార్డర్కి ఒక 20-25 kilometers ఉంది అని అనగా అప్పుడు మనం డైవర్షన్ తీసుకుంటాం. అదే చైనా బార్డర్ అంటే టిబెట్ బార్డర్ అనమాట. సో మనం కావాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే పర్మిట్స్ ఏవో కావాలనుకుంటాను. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు కురి విలేజ్ అండ్ ఆల్సో కాలిన్ చౌక్ ఈ రెండు కవర్ చేసేద్దాము. తర్వాత మిగతా విషయాల గురించి అయితే ఆలోచిద్దాం. సో ఈ హైవే నేమ్ వచ్చేసి అరానికో హైవే అనమాట. ఈ హైవే నేరుగా వెళ్ళి చైనా బార్డర్ అయితే కలుస్తుంది. సో ఈ రోజు ఏదో ర్యాలీ జరుగుతున్నట్టుంది. ఆ ముందల ఆ ర్యాలీకి సంబంధించిన వెహికల్స్ అన్ని ఉన్నాయి. దానికని ఇంత ట్రాఫిక్ జాము, లేదంటే కొంచెం ఫ్రీ మూవ్మెంటే ఉండుండేది. మొత్తం క్యూ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer పైనే క్యూ ఉంది. మాకు ర్యాలీ అని ఎట్లా అర్థం అవుతుందంటే, చాలా మంది బైకర్స్ జెండాలు కట్టుకొని వెళ్తున్నారు. బైకర్స్ అండ్ కొంతమంది కార్లు కూడా జెండాలు కట్టుకొని వెళ్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ ఏదో లోకల్ పార్టీకి సంబంధించిన ర్యాలీ అనుకుంటా అది. సో మీకు చెప్పాను కదా ర్యాలీ ఏదో జరుగుతుందని. ఇదిగోండి, ఇదంతా అదే వీళ్ళ వల్లే అనమాట మొత్తం ట్రాఫిక్ జాము. ఏ లోకల్ పార్టీకి సంబంధించింది అనుకుంటా ఇది. ఐ థింక్ ఎలక్షన్స్ కూడా ఏం లేవు, మరి ఏందో ఇది. అటు సైడ్ అంతా పోలీసులు ఉండి హడావిడి చేస్తా ఉన్నారు, మొత్తం ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తా ఉన్నారు. మేబీ దాటేసిన తర్వాత అంతా మనకి ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. ఈడ వీళ్ళు చిన్న చిన్న కార్లకు కూడా ఏంటంటే పెద్ద పెద్ద వీల్స్ వేయిస్తున్నారు.
సో బొలేరోలు సఫారీలు ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి, అవసరం లేదు, వాళ్ళేమి వీల్ సైజ్ పెంచట్లేదు. సో చిన్న కార్లు ఉంటాయి కదా 800లు కానీ లేదంటే వ్యాగనార్లు కానీ ఇట్లాంటి అన్నిటికీ వీల్స్ ఎక్స్ట్రా సైజ్ వేయిస్తున్నారు. సో కొంచెం గ్రిప్ దొరకద్దని చెప్పి కొండల్లో. సో ఒకసారి అయితే సైడ్ లో చూడండి, చాలా పెద్దది అసలు. వ్యూ అయితే అదిరిపోయింది. మీకు చూపిద్దాం అనుకునే టైంకి చెట్లు వచ్చాయి, ఆ ఎదురంతా మంచు కొండలే, మొత్తం ఆకాశంలో కలిసిపోయినట్టు అనిపిస్తుంది, మేఘాలు లెక్క అనిపిస్తుంది. కాకపోతే మంచు కొండలు అవన్నీ చాలా హైట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ మంచు కొండల్లోకి వెళ్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా నేపాల్ వచ్చి ఒక వారం తిరిగితే చాలు సిక్నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఘాట్ రోడ్స్ దెబ్బకి ఎక్కడ చూసినా ఘాట్ రోడ్సే, తిరిగి తిరిగి సిక్నెస్ వచ్చేస్తుంది ఘాట్స్ అంటే. నాకు తెలిసి ఇన్ని రోజులు మనం ఈ రోడ్స్ లో తిరిగాం కదా, వన్స్ మన హైవేస్ లోకి, మన ఇండియాలోని మంచి హైవేస్ ఉన్నాయి కదా వాటిలోకి ఎంటర్ అయితే రెక్కలు వచ్చినట్టే మనకి. అదేదో రాకెట్ దూసుకుపోయినట్టు దూసుకుపోతాం. సగం పెట్రోల్ బయటే పోయింది, సగం కింద పోసాడు అనమాట. సో మొత్తం 1950 రూపీస్ పెట్రోల్ పట్టింది, 14.3 లీటర్స్, ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది. చూడండి మొత్తం ఇదంతా గలీజ్ చేసి పెట్టారు, సగం కిందే పోయింది. ఒక 100-200 ml పోగొట్టుకుంటారు. ఎవరికైనా నడువు నొప్పులా మాతో పాటు వెనకాల వచ్చి కూర్చోండి, 10 నిమిషాలు వదిలేస్తాయి నడువు నొప్పులు. లేదా కొత్తగా నడువు నొప్పులు కావాలా అయినా మా వెనకాల కూర్చోండి. గొర్రెలా ఆవులా వేసుకో, ఆవు 2 ఆవులు వేసుకుంటాం, రోడ్డు మధ్యలో పెట్టిండు. 10 నిమిషాల నడువు నొప్పులు ఎక్కడ లేని అన్నీ వస్తాయి. సో 0 సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నెల్లూరు నుంచి నేపాల్ ఎంటర్ అయ్యే వరకు 2,500 కిలోమీటర్లు వచ్చాం. ఒక్క రౌండ్ కూడా బాడీ పెయిన్స్ కాల. ఈడ తిరగతుంటే హెవీ బాడీ పెయిన్స్ చతుకుల దెబ్బకి. సో మెయిన్ ఏంటంటే చలి అనమాట. 2 days నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 6 degrees 7 degrees ఆ క్లైమేట్లో ఉంటున్నాం కాబట్టి చల్లగాలికి నా ముక్కులు అయితే పట్టేస్తున్నాయి ఫుల్. అంటే జలుబు చేసినట్టు బాడీ వేడిగా అయిపోతుంది. దాని తోడు ఈ రోడ్ల దెబ్బకి రేంజ్లో నీరసం వచ్చేస్తుంది అనుకోండి. 2 రోజుల నుంచి అదేదో ఒక రకంగా సిగ్గుగా అనిపిస్తుంది చెప్పాలంటే. మీరు చలికి తట్టుకోలేని వాళ్ళు అయితే నేపాల్ నేను సమ్మర్లోనే రమ్మని సజెస్ట్ చేస్తాను. నేను చాలా ప్లేసెస్ తిరిగాను కదా, లైక్ లదాఖ్ కానీ సిక్కిం కానీ అవన్నీ తిరిగాను కదా. ఇక్కడ ఉన్న చలి డిఫరెంట్ అనమాట. ఇది ఎట్లా అంటారంటే కొంచెం ఎముకలు కొరికేసే చలి. మిగతా దగ్గరలా అట్లుండదు. మేము లదాఖ్లో కూడా ఒక 5 degrees 0 degrees టెంపరేచర్లో కూడా ఉన్నాం, కానీ మాకు అక్కడ అంత అనిపిలా. కానీ ఇక్కడ చలి కొంచెం మూర్ఖమైన చలి, దారుణంగా ఉంది అసలు. చలికి తట్టుకోలేము, మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి, అది స్నో లేకపోయినా పర్లేదు అని అనుకునే వాళ్ళైతే సమ్మర్లో నేపాల్ రావడం బెటర్. సో గైస్ రూమ్ కా నుంచి ఎగ్జాక్ట్లీ 60 kilometers వచ్చాం. 60 kilometers రావడానికి మనకి 2 hours టైం పట్టింది. 2 hours లో 60 kilometers వచ్చాం. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, ఇక్కడ వరకు మాకు చాలా బాగా నచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్లో తినడానికి అయితే ఆగాము, ఫుడ్ అయితే తినేయాలి. సో వెనకాల పెట్రోల్ బంక్ ఉంది, కానీ ఈ రూట్లో అసలు పెట్రోల్ బంక్లు ఉంటాయా లేదా అని అనుకున్నా, కానీ పర్లే, ఎవ్రీ 30-40 kilometers ఒక పెట్రోల్ బంక్ అయితే తగులుతుంది. అయినా మన కార్కి అయితే ఇందాక ఫుల్ ట్యాంక్ చేయించేసాం కాబట్టి పెట్రోల్ దిగలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తినేసి అండ్ ఇంకిక్కడ నుంచి 70 kilometers ఉంది. 70 kilometersకి గూగుల్ తల్లి 3 hours చూపిస్తుంది. నాకు తెలిసి ముందరికి వెళ్ళాక యావరేజ్ టు బిలో యావరేజ్ ఉండొచ్చు రోడ్స్. సో ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఓన్లీ రైస్ మాత్రమే ఆర్డర్ చెప్తున్నాము. మా దగ్గర పికిల్స్ ఉన్నాయి, మేము ఇంటికా నుంచి మ్యాంగో పికిల్ అండ్ గోంగూర పికిల్ ఈ 2 తెచ్చుకున్నాం. వాటితో మేనేజ్ చేసేస్తా. ఇన్ని రోజులు ఇక్కడ ఫుడ్ తిని నోరైతే సప్పగా అయిపోయింది. ఈ రోజు మంచి స్పైసీగా తినాలా మన స్టైల్లో. చికెన్ వాసన ఇక్కడ రెస్టారెంట్లో నన్ను అయితే ఫుల్గా టెంప్ట్ చేస్తుంది. బట్ ఈ రోజు అయితే కారం తగలాల్సిందే. ఈ కారం తగలకపోతే బాడీ యాక్టివ్ అవ్వదు. చప్పటి ఫుడ్ తిని నీరసం వచ్చేసింది. ఉప్పు ఉండవు, కారాలు ఉండవు వీళ్ళ ఫుడ్లో. ఇంతకన్నా బెస్ట్ కాంబినేషన్ అయితే ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వైట్ రైస్ ఆవకాయ, నా నోరు అయితే ఊరిపోతుంది ఇన్ని రోజుల తర్వాత కారం తగిలేసరికి. సో ఫుడ్ కంప్లీట్ చేసేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఏమైందేమో తెలియదు కానీ ఈరోజు ఎందుకో నాకు చాలా నీరసంగా ఉంది అసలు చెప్పాలంటే. కాఠ్మాండూలో నిన్న మొత్తం రెస్ట్ తీసుకున్నాము, అయినా కూడా కొంచెం బాడీ అలసిపోయినట్టు, బికాజ్ ఈ ఆల్టిట్యూడ్స్ వల్ల అని అనుకుంటున్నాను, కొంచెం సిక్ అయిపోయినట్టుంది. సో చూస్తాం, ఇంకొక 75 kilometers ఉంది. ఈవినింగ్ 5 వరకు అయితే రైడ్ చేస్తాము. ఇంకెక్కడన్నా టఫ్ అనిపిస్తే సో అక్కడికి ఆగిపోయి మిగతా రైడ్ కంటిన్యూ చేస్తాం అనమాట. అంటే మేము ఒక 6-7 days నుంచి మొత్తం కూల్ ప్లేసెస్లోనే కదా ఉంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 12-13 degrees 8 degrees ఆ టెంపరేచర్లో ఉంటున్నాం అనమాట మేము 4-5 days నుంచి. సో దానివల్ల కొంచెం బాడీ సిక్ అయిపోయింది, అలసిపోయింది. కొంచెం రిఫ్రెష్ అయ్యేదానికి టైం ఇవ్వాలి బాడీకి. కార్లో వస్తేనే ఈ విధంగా ఉంటే ఇంకా బండి మీద ఇంకా ఆలోచించండి. నువ్వు ఆవకాయ తిన్నాక కొంచెం జోష్ వచ్చింది. ఆవకాయ తిన్నాక ఉప్పు కారం తగిలాక కొంచెం ఓపిక వచ్చింది నిజం చెప్పాలంటే. ముందు ఏంటంటే బెడ్ మీద పేషెంట్ లాగా ఉండేది, ఏడ్చుకుంటా తిన్నావు కదా. మన ఫుడ్ ఏంది, 2 ముద్దలు తినంగానే కారిపోయాయి కళ్ళల్లో నుంచి నీళ్ళు. ఆ కారంకి కారిపోయింది కళ్ళల్లో నుంచి.
సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే తత్వపాని అనే ఊరు వస్తుంది. సో నేపాల్ టిబెట్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు, 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే బార్డర్. సో చైనాలోకి వెళ్ళిపోతాం స్ట్రైట్కి వెళ్తే. కాకపోతే పర్మిషన్ అయితే ఉండదు, మనకి వెళ్ళలేము. సో ఇక్కడ నుంచి మనం రైట్ కట్ అవ్వాలి. ఇంకెక్కడ నుంచి మనకి అసలైన జాతర రోడ్డు అంతా స్టార్ట్ అయ్యింది. రోడ్డు పరిస్థితి ఎట్టుంటుందో ఏమో చూడాలి. సో ఈ ఘాట్ అయితే భయంకరంగా ఉందన్నమాట చెప్పాలంటే. మన కారు సెకండ్ ఆర్ మాక్సిమం థర్డ్ గేర్ అంతే. సో సెకండ్ గేర్లో అయితే వెళ్ళిపోవచ్చు, ఈజీగానే లాగేస్తుంది. సెకండ్ గేరు 40 స్పీడ్ అనమాట. 40 స్పీడ్ మించి అయితే పోలేకున్నాము, అసలు ఎక్కుతానే ఉన్నాం. నాకు ఎట్లా అంటే, నేను 2 years బ్యాక్ ఈ కారులో 4 ఫ్రెండ్స్తో కలిసి మా వాళ్ళతో ఊటీకి వెళ్ళాను అనమాట. అప్పుడు ఇంత భారంగా ఎక్కింది. దానికంటే టఫెస్ట్ ఉంది ఇక్కడ రోడ్డు. మా లక్ ఏంటంటే రోడ్స్ బాగున్నాయి. రోడ్స్ బాగుండడం వల్ల ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నాం. అదే కనుక రోడ్స్ చండాలంగా ఉండి ఇంత ఎత్తులంటే ఎక్కేస్తుంది కానీ కార్ చచ్చిపోయేది. కానీ నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఈ కారులో ఎంత హైట్ అన్నా ఉండని, రోడ్డు ఎట్టన్నా ఉండని, ఫస్ట్ గేర్ వేసి లాగామంటే లాక్కెళ్తుంది పికప్. ఫస్ట్ గేర్లో మాత్రం అసలు 0 అంటే 0 ల్యాగ్. నాకు అది బాగా నచ్చింది. సో చూస్తా, నాకు తెలిసి ఘాట్ రోడ్డు ఇలాగే 65 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళి కార్కి బ్రేక్ ఇచ్చేస్తాం. ఎందుకంటే కార్ కూడా పాపం రెస్ట్ తీసుకోవాలి కదా. నాకు కొడతానే ఉన్నాం మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా. ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళి ఒక 15-20 మినిట్స్ బ్రేక్ ఇస్తాము, మళ్ళీ మిగతాది కంటిన్యూ చేస్తాము. మాకు కూడా చిన్న రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. సైడ్ వ్యూ అయితే ఇట్లుందనమాట. చెట్లు అడ్డం వస్తాయి. కరెక్ట్గా వ్యూ చూపిద్దాం అనుకునే టైంకి చెట్లు అడ్డం వస్తాయి. ఇక్కడ ఆల్టిట్యూడ్ ప్లేసెస్ అయితే ఏం లేవు, కానీ మన బాడీ మీద అయితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్. ఎందుకంటే మేము ఇప్పుడే కదా కొండెక్కింది, సడన్గా వితిన్ 20 మినిట్స్లో ఇంత హైట్ ఎక్కడం వల్ల మాకు తలకే పట్టేసినట్టు అయిపోతుంది. బాగానే చూపిస్తుంది ఆల్టిట్యూడ్ ఎఫెక్టెడ్. ఇవి కూడా తక్కువ ఆల్టిట్యూడ్ ఏం కాదు కదా. నాకు తెలిసి ఇప్పుడు ఒక 7000 ఫీట్ హైట్ అట్లా ఉంటుంటాం మేము. ఈ కాఠ్మండు సైడ్ అంతా రోడ్స్ బాగా మెయింటైన్ చేశారు పోఖ్రా సైడ్తో కంపేర్ చేసుకుంటే. ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంది, కరెక్ట్గా ఉంది. సో ఈ రోడ్డు పరిస్థితి చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లాగే ఉందన్నమాట. మన నేపాల్ రాజాని అయితే ఆడు పార్క్ చేసాము, కొంచెం రెస్ట్ ఇద్దామని. అండ్ మేము కూడా సుస్సు బ్రేక్ ఆగాము. సో క్లౌడ్స్ చూస్తున్నారు, కళ్ళ ముందర మూవ్ అయిపోతున్నాయి. టెంపరేచర్ రైట్ ఇప్పుడు వచ్చేసి 4 degrees ఉంది. ఈ చెట్లు బాగున్నాయి కదా చూడడానికి, కలర్ఫుల్గా ఉన్నాయి. సో మొత్తం చుట్టూ స్నో మౌంటైన్స్ చూడొచ్చు. స్కై కూడా డిఫరెంట్ కలర్లో ఉంది. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తాయి, ఇదిగోండి మొత్తం స్నో మౌంటైన్స్. చాలా బాగున్నాయి అసలు చూడడానికి. సో ఇక్కడెక్కడ స్నో లేదు, కానీ ఇంక మా పరిస్థితి అయితే అర్థం చేసుకోండి ఎట్లుంటుందో. స్నో మౌంటైన్స్ పక్కనే ఉన్నాం కదా. ఇదైతే లిటరల్లీ క్లౌడ్స్ చూడండి, మా కళ్ళ ముందర నుంచి వెళ్తూ ఉన్నాయి. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది. ఇంకొక ½ an hour ఉంటుంది అనమాట లైటింగ్. మేము వెళ్ళాల్సింది ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది. సో నాకు తెలిసి చీకటి పడే లోపు అయితే పోలేము. ఈ రోడ్స్లో చీకటి పడైతే రిస్క్ అనమాట తోలడము. మేమేం డిసైడ్ అవుతున్నాం అంటే, కరెక్ట్గా 25 కిలోమీటర్స్లో ఒక ఊరు ఉంది. అంటే కాలిన్ చౌక్కి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉందనంగా అక్కడ బ్రేక్ తీసుకుంటాం మేము. బ్రేక్ తీసేసుకొని మ్యాక్సిమం నైట్ ఆగి రేపు మార్నింగ్ కాలిన్ చౌక్ అయితే స్టార్ట్ అవుతాం. అది మన వెహికల్లో స్టార్ట్ అవుతామా, లేదా ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్తామా, లేదా ఇంకేదైనా మార్గం ఉందా అనేది మనం రేపైతే డిసైడ్ అవుదాము. సో ఈ రోడ్డే చూస్తున్నారు కదా ఎంత అడ్వెంచరస్గా ఉందో. అది ఇంకా అడ్వెంచరస్గా ఉంటుందంట దీని మీద. సో దాన్ని బట్టి మనం అయితే డిసైడ్ అవుదాం. సో ఈ రోడ్స్లో అయితే నానో ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది. లిటరల్లీ చెప్పాలంటే కొన్ని దగ్గరలో ఫస్ట్ గేర్ వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. సెకండ్ గేర్ కూడా యూజ్ చేయలేకున్నాం కొన్ని చోట్ల. అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఫుల్ రెస్ట్ తీసుకుంటుంది అనమాట ఈ రోడ్స్లో. ఏదో మాకు కనిపించే అన్ని సుమోలే కానీ ఈ రోడ్స్లో ఆల్టోలు కూడా ఏం కనిపించట్లేదు. చూస్తున్నారా ఎంత హైట్ ఉందో. సో మన కారు కూడా ఇక్కడ మొత్తం క్లైమేట్ అంతా కూల్ ఉంది కదా, ఈ కూలింగ్ దెబ్బకి ఎక్కువ హీట్ కూడా అవ్వట్లే. మొత్తం 6 pointsలో 3 points హీట్ అయి ఉంది అంతే. నార్మల్గా ఎంత ఉందో అంతేనమాట హీట్. ఎక్స్ట్రా హీట్ ఏం ప్రొడ్యూస్ అవ్వట్లే. ఇంత హెవీగా లాగుతున్నాం మేము. అండ్ ఇంకోటి గమనిస్తే, నా బండికి ఎక్కడ బ్లాక్ స్మోక్ రాదు. ఈ ఘాట్ రోడ్కి అర్థం కావట్లేదు, లేదంటే ఈ పెట్రోల్కు అర్థం కావట్లేదు. బండి అయితే లైట్గా బ్లాక్ స్మోక్ వస్తుంది. నాది ఎప్పుడు వచ్చేది కాదు బ్లాక్ స్మోక్, అట్లాంటిది ఈసారి వస్తుంది. దీనికి టైర్లు కూడా నాకు కొంచెం భయం వేస్తూ ఉంది. సో రైడ్ నేపాల్ వరకు అయితే ఇబ్బంది ఏం లేదు, టైర్స్ బాగుంటాయి. వెనకాల టైర్స్ ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ లాగా ఉన్నాయి అనమాట చూడడానికి. ఇంకా చాలా లైఫే ఉంది.
కానీ ప్రాబ్లం ఏదంటే ఫ్రంట్ టైర్స్. ఇదిగోండి ఫ్రంట్ టైర్స్ ఆల్మోస్ట్ బటన్ దగ్గరికి వచ్చేసాయి. నాకు తెలిసి ఇంకొక 4-5,000 కిలోమీటర్స్ మించి ఎక్కువ రాదు బటన్. ఫ్రంట్ టైర్స్ది కొంచెం డౌట్ ఉంది. బ్యాక్ టైర్స్ అయితే టెన్షన్ ఏంలే, బాగానే ఉందన్నమాట. చూద్దాం, ఏదైనా డౌట్ ఉంటే మార్చేయడమే. టైర్లు కూడా అసలు తగ్గేదే లేదనమాట. ఆల్మోస్ట్ ఇక్కడికి మనం ఒక 3,500-4,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం అనుకుంటా రైడ్ని. ఒకసారి ఈ కొండలన్నీ దిగేసి ఇంకొక 3 days ఉంటాం నేపాల్లో. 3 days నేపాల్లో ఉండిన తర్వాత ఇండియాలోకి ఎంటర్ అయినామంటే ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఒక సర్వీస్ సెంటర్లో పెట్టేసి మొత్తం ఇంజిన్ ఆయిల్ అన్ని చెక్ చేయించాలన్నమాట. మార్చాల్సిన అవసరం అయితే లేదు, చెక్ చేయిస్తే చాలు. మాకైతే కింద తడిసిపోతుంది చెప్పాలంటే. ఈ రోడ్లు చూడండి ఎట్టున్నాయో, చీకటి పడిపోయింది. ఒక చోట విజిబిలిటీ 0, ఫాగ్ దారుణంగా ఉంటుంది. విజిబిలిటీ 0 అనమాట. ఏవో 1-2 వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ధైర్యంగా పోగలుగుతున్నాం. సో టెంపరేచర్కి అయితే మాకు చెవులు పట్టేస్తున్నాయి. విండోస్ వేసుకుంటే ఫాగ్ వచ్చేస్తుంది, అందుకని కొంచెం విండోస్ తీసేసి వదులుతున్నాము. సో మనకి లైటింగ్ అయితే దిగుల్లే. లో బీమ్ ప్రెజెంట్ వేసింది. లో బీమ్కే చూడండి ఎంత బ్రైట్నెస్ వస్తుందో. ఇప్పుడు వ్యూ చూడండి, అదే ఫోకస్ అవ్వట్లేదు, ఏందో ఫోన్ ఏందో ఫోకస్ అవ్వట్లేదు. సో ఇంకో 4 kilometers ఉంది మన లొకేషన్. యాక్చువల్లీ మనం వెళ్ళాల్సిన కాలిన్ చౌక్కి ఇంకా ఇక్కడ నుంచి 18 kilometers ఉంది. కాకపోతే మనం కాలిన్ చౌక్కి ఈరోజు వెళ్ళలేము ఈ క్లైమేట్కి, ఈ రోడ్స్కి. సో అందుకని మనం కాలిన్ చౌక్కి ఒక 14 kilometers 13 kilometers ముందర ఒక ఊరు ఉంది, ఆడ ఆగుతున్నాము. అక్కడ మంచి హోటల్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ వెళ్ళిపోవచ్చు కానీ కాలిన్ చౌక్కి ప్రాబ్లం ఏంటంటే స్నో ఉంటుందంట, అది మేము కనుక్కోవాలి. ఆ స్నో స్టేటస్ ఏంది అని చెప్పి ఎవరన్నా అడుగుతుంటే చెప్పలేము. రాత్రి స్నో పడవచ్చు, రాత్రి గడిగిపోవచ్చు అని అంటున్నారు. సో అందుకే ఈ టైంలో మేము రిస్క్ తీసుకోవట్లే. చూద్దాం, మీకు మంచి హోటల్ తీసుకొని ఈరోజు డైరెక్ట్గా అక్కడైతే కలుస్తా. ఇప్పుడు చూడండి వ్యూ బాగుంది, చాలా బాగుంది. నైట్ అయినా కూడా మౌంటైన్స్ వెనకాల లైటింగ్ ఉంటుంది. యాక్చువల్లీ మీకు ఫోన్లో కనిపించే దానికన్నా ఇంకా డెల్గా ఉంది లైటింగ్. ఫోన్ కొంచెం బ్రైట్ చేస్తుంది వీడియోని. సో గైస్ ఫైనల్లీ మనం హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. కాలిన్ చౌక్కి ఇంకొక 11 kilometers ఉంది అనగా ఇక్కడ తీసుకున్నాం అనమాట మేము హోటల్. ఈరోజు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా చూసారు కదా. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం ట్రిప్ని. కాకపోతే కొన్ని దగ్గరలే అంత ఇది లేదనమాట రోడ్డు, మిగతా దగ్గరలంతా బాగానే ఉంది. రేపు వచ్చేసి మనం కాలిన్ చౌక్కి వెళ్తున్నాం. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతాయి నిజంగా గైస్, చాలా బాగుంటుంది. రేపు వీడియోని అయితే అసలు మిస్ అవ్వకండి. రేపు వీడియో అంటే నెక్స్ట్ వచ్చే వీడియోని అసలు మిస్ అవ్వకండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.